హలో గైస్, వెల్కమ్ టు కార్తికేయ గబర్లు. ఇప్పుడే నేను హరిహర వీరమల్లు సినిమా అయితే చూడడం జరిగింది తాంజానియాలో. అండ్ మూవీ అయితే డల్గా డిసప్పాయింట్మెంట్ అనిపించింది నాకైతే. అండ్ డెప్యూటీ సీఎం అయిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చిన ఒక ఫస్ట్ మూవీ అనమాట ఇది. ఈ సినిమా మనకి 2020లో స్టార్ట్ అయ్యింది. ఒక షెడ్యూల్ లేకపోవడం వల్ల, పొలిటికల్ మీటింగ్స్ వల్ల ఈ సినిమాని షూటింగ్స్ డిలే చేస్తూ పోస్ట్పోన్ చేస్తూ ఫైనల్లీ ఈ రోజు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ప్రొలాంగ్గా చాలా రోజులు అవడం వల్ల కొన్ని సరిగ్గా తీయలేకపోయారు అనిపించింది. అండ్ కొన్ని షార్ట్స్ అయితే కానీ పర్ఫెక్ట్ ఏది అంత అతికించినట్టు ఉంటుంది సినిమా అంతా, కానీ కంప్లీట్ సినిమా తీసినట్టు అయితే ఫీలింగ్ అనిపించదు. అండ్ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక ఫస్ట్ హాఫ్ అయితే చాలామంది క్రిష్ గారు తీశారు. క్రిష్ డైరెక్టర్ కూడా మధ్యలో నుంచి అయితే వెళ్ళిపోయాడు. సెకండ్కి వేరే డైరెక్టర్ వచ్చారంటున్నారు. క్రిష్ గారు తీసిన బాగుంటుంది అనుకున్నా. అది కూడా ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఉంటుంది. అసలు ఎలివేషన్స్ ఎక్కడైతే రావాలో పర్ఫెక్ట్గా జరగవు. స్క్రీన్ ప్రజెన్స్ పవన్ కళ్యాణ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నిధి అగర్వాల్ సీన్స్ కూడా మనకి డిస్టర్బింగ్గానే అనిపిస్తాయి. అంటే ఒక ఫ్లోలో వెళ్తుంది అనుకుంటాం కానీ నాకు సరైన ఫ్లో కూడా ఉండదు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదో సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అది కూడా పెద్ద వర్కౌట్ కాలేదు. ఏదో కొద్దిగా ఎలివేషన్లో ట్రై చేస్తారు కానీ ఫస్ట్ హాఫ్ అంతంత మాత్రాన ఉన్నట్టు ఇప్పుడు సెకండ్ హాఫ్ మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ ఎంత కొంత మెచ్చుకుంటే సెకండ్ హాఫ్ అంత తిట్టుకోవచ్చు మనం. అసలు ఆ గ్రాఫిక్స్ కనుక చూస్తుంటే మాత్రం అసలు ఏదో పాతాళ భైరవ సినిమాలో గ్రాఫిక్స్ని కలర్లో వేసి తీసినట్టు ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్స్ కానీ, ఆ కొండలు కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ టూ మచ్ అంటే అంత అనిపించవు గ్రాఫిక్స్ ఇక్కడ. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే కనుక అసలు కీరవాణి గారి నుంచి వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ విధంగా కాదు. ఒక ఆస్కార్ లెవెల్ విన్నర్ అయిన కీరవాణి గారు ఇటువంటి సినిమాకి ఈ టైప్ ఆఫ్ బీజిఎం ఇస్తా అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ బీజిఎం కూడా కరెక్ట్గా సెట్ కాల కొన్ని సీన్స్లో. అండ్ పవన్ కళ్యాణ్ డైలాగ్స్ అక్కడక్కడ చిన్నగా బాగుంటాయి. అండ్ సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కంపోజ్ చేశారని అయితే అన్నారు, ఆ ఫైట్ ఒక్కటి కొద్దిగా బాగుంటుంది. అండ్ అక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తక్కువైందని చెప్పొచ్చు. అండ్ పవన్ కళ్యాణ్ గురించి కావచ్చు, నిధి అగర్వాల్ తీస్తే ఈ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో బాబీ డియోల్. ఔరంగజేబ్ క్యారెక్టర్ తీసుకున్న బాబీ డియోల్ని అసలు అక్కడక్కడ కేమియోలాగా కనిపిస్తారు. అసలు సినిమా అంతా ఎలా ఉంటుందంటే అసలు పవన్ కళ్యాణ్ బాబీ డియోల్ ఎప్పుడు ఫేస్ చేస్తారా, 1-on-1 సీన్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసి నిరాశ వచ్చేస్తుంది జనాలకు. అసలు చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోతాం ఇంకా. అండ్ క్లైమాక్స్ విషయానికి వస్తే దీనికి పార్ట్ 2 అని ఎండ్ చేశారు. ఆ పార్ట్ 2 అని మనకి మెసేజ్ ఇవ్వడానికి 15 నిమిషాలు మనల్ని అసలు టార్చర్ పెట్టారని చెప్పొచ్చు. మామూలు టార్చర్ కాదు. ఎందుకంటే ఆ గ్రాఫిక్స్ కావచ్చు, ఆ స్టామ్ సీన్స్ కావచ్చు, కొన్ని అంటే స్పాయిలర్గా అని కూడా కాదు కానీ ఇది ఒక పార్ట్ 2 అనే ఒక్క మెసేజ్ కోసం చాలా టార్చర్ పెట్టారు పావు గంట. అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చాలా మంది డిసప్పాయింట్ అయితే, నా వాళ్ళు కూడా డిసప్పాయింట్ అయితే, ఐఎమ్ ఆల్సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్, చాలా డిసప్పాయింట్ అవుతా. బట్ ఒక్కటి మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఈ సినిమా జస్ట్ ఏదేదో స్టార్టింగ్ కాబట్టి, డెప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ మూవీ కాబట్టి దేవుడికి ఇచ్చేసాం అన్నట్టుగా, ఓజీ సినిమాకి మాత్రం ఈ విధంగా అయితే ఉండదనే కోరుకుంటున్నాను. ఇక పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చే ఇంకో 2 months సెప్టెంబర్ 25th ఇప్పుడు రిలీజ్ అనుకుంటున్నారు. అప్పుడు వచ్చే ఓజీ సినిమాకి అయితే మాత్రం పిచ్చ క్రేజ్ అయితే ఉంది. ఈ హరిహర వీరమల్లు అయితే మాత్రం మళ్ళీ డిసప్పాయింట్మెంట్ చేసిందని చెప్పచ్చు. అండ్ పార్ట్ 2 కంటిన్యూ చేయాలా వద్దా అంటే పార్ట్ 2 ఆపేయమనే చెప్తాను. ఎందుకంటే డెప్యూటీ సీఎంగా ఒక మంచి పొజిషన్లో ఉండి అక్కడ పొలిటికల్ చేస్తూ సైన్ చేసిన సినిమాలకి ఓజీకి అండ్ ఉస్తాద్ భగత్ సింగ్కి టైం ఇస్తారు ఓకే, కానీ బట్ పార్ట్ 2కి స్పెషల్లీ టైం అయితే ఇవ్వద్దని అంటే దీన్ని సెలవు చేయడమే బెటరు. అండ్ అంత వర్త్ ఇట్ కూడా అనిపించదు మనకి. అండ్ ఈ విషయంలో ఇంకొకటి, ఈ కోట శ్రీనివాసరావు గారికి ఆఖరిసారి ఈ సినిమాలో మనం చూస్తాము. ఆయన చనిపోయిన తర్వాత ఆయన రిలీజ్ అయిన ఆయన ఆఖరి సినిమా అయితే కనిపించింది ఇదే సినిమాలో, హరిహర వీరమల్లులో. అది ఒక్కటి నాకు చాలా పాజిటివ్ అనిపించింది. అండ్ పాజిటివ్స్ కూడా వేల మీద ఎత్తుక్కోవడం కూడా కనిపించట్లేదు నాకైతే మాత్రం. సో ఓవరాల్గా చాలా డిసప్పాయింట్మెంట్ చేసిన హరిహర వీరమల్లు అయితే. సో నేను ఇచ్చే దీనికి రేటింగ్ 1.5/5. అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే ఇస్తున్నాను, కేవలం పవన్ కళ్యాణ్ ప్రెజెన్స్ కోసమే ఇస్తున్నాను. అండ్ మిగతా ప్రతి సీను వర్త్ ఇట్ అయితే కాదు. మ్యూజిక్ డల్ ఉంది, స్క్రీన్ ప్లే డల్, సినిమా అంతా అక్కడక్కడ అతికించినట్టే ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే చాలా పెద్ద రాడ్ దింపారు. ఓకే గైస్, బాయ్.